నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రస్తుత సమాజంలో విద్య వ్యాపారంగా మారింది. ఎల్కేజీ పిల్లలకే లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక కార్పొరేట్ స్కూల్లో అయితే చెప్పాల్సిన పనే లేదు. ఫీజుల దోపిడీ ఆకాశాన్ని తాకుతుండడంతో సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తమ పిల్లలను మంచి భవిష్యత్తును అందించాలని కలలు కనే పేరెంట్స్కు అందని ద్రాక్షగా మారుతుంది. ఉన్నత చదువుల కోసం అప్పులు పాలవుతుండడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నేటి రోజుల్లో పిల్లలను చదివించడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారిపోయింది. చదువు కంటే అప్పుల భారం ఎక్కువవుతుంది. మంచి భవిష్యత్తు కోసం పిల్లలను స్కూలుకు పంపితే ఆ ఖర్చులు మధ్యతరగతి కుటుంబాల జీవితాలనే కుదిపేస్తున్నాయి. తల్లిదండ్రుల ఆర్తనాదం ఇప్పుడు వీధుల్లో వినిపిస్తుంది. నర్సరీ అడ్మిషన్ నుంచే ఫీజుల షాక్ మొదలవుతుంది. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్, యాక్టివిటీ ఛార్జీలు అంటూ ప్రతి ఏడాది కొత్త పేర్లతో డబ్బులు పిండుకుంటున్నారు. ఒక్క పిల్లాడి చదువుకే లక్షల రూపాయలు ఖర్చు అవుతుండడం సామాన్య కుటుంబాలకు అసాధ్యంగా మారింది. ఇద్దరు పిల్లలుంటే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఈ ఫీజుల భారంతో మధ్యతరగతి కుటుంబాల జీతం మొత్తం స్కూల్ ఫీజులకే వెచ్చించాల్సి వస్తుంది. ఇంటి అద్దె, ఆరోగ్య ఖర్చులు, రోజువారీ అవసరాలు అన్నీ పక్కకు పోయి చదువు ఖర్చే ప్రధానంగా మారుతుంది. తల్లిదండ్రులు తమ కలలను ఈఎంఐలుగా మార్చుకుని అప్పుల బాటలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత జరుగుతున్న ప్రభుత్వ నియంత్రణ ఎక్కడ అన్న ప్రశ్న బలంగా వినిపిస్తుంది. ఫీజుల నియంత్రణకు చట్టాలు ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శలు ఉన్నాయి. స్కూల్స్ తమకు నచ్చినట్లు ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. ఎలాంటి స్పష్టమైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దోపిడీ కొనసాగుతుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్య ఇప్పుడు ఒక సేవగా కాదు, పూర్తిగా వ్యాపారంగా మారిందనే భావన బలపడుతుంది. ర్యాంకులు, బ్రాండ్ పేరు, ఇంగ్లీష్ మీడియం పేరుతో స్కూళ్ళు భారీగా వసూళ్లు చేస్తున్నాయి. చదువు నాణ్యత కంటే మార్కెటింగ్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి తల్లిదండ్రులు బలహీనతలను ఆసరాగా చేసుకుని లాభాలు దండుకుంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా ఏబీవీపీ పోరాట బాట పట్టింది. ఫీజుల నియంత్రణ సాధన కోసం రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తూ విద్యా సంస్థల ముందు భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. చదువు అనేది హక్కు కావాలని, అది వ్యాపారం కాకూడదని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో తన ఫీజుల వివరాలు ఆన్లైన్లో బహిరంగంగా ఉంచాలని, ప్రభుత్వం తక్షణమే ఫీజు నియంత్రణ కమిటీ క్రియాశీలం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ పట్టుపడుతుంది. ఇక ఏబీవీపీ ప్రధానంగా కొన్ని డిమాండ్లు ముందుంచింది. ఫీజులపై తక్షణ నియంత్రణ తీసుకురావాలని, ఒక్క రూపాయి కూడా ఇష్టారాజ్యంగా వసూలు చేయకూడదనే డిమాండ్. ఇక ప్రతి స్కూల్ తమ ఫీజు స్ట్రక్చర్ను ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూడా కోరింది. అలా చేస్తే పారదర్శకత పెరుగుతుందని, తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయం పడింది. పేరెంట్ స్వరం ఇప్పుడు వీధుల్లోకి వచ్చింది. పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దని, చదువు పేరుతో దోపిడీని ఆపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ ఫీజుల సమస్య గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చకు వస్తుంది. ముఖ్యంగా పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో స్కూల్ విద్య పూర్తిగా ఖరీదైన వ్యవస్థగా మారింది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం తగ్గడం, ఇంగ్లీష్ మీడియం ఆకర్షణ, ర్యాంకులు, రిజల్ట్ ప్రకారం వంటివి ప్రైవేట్ స్కూల్కు డిమాండ్ పెంచాయి. వాటిని ఆసరాగా చేసుకుని స్కూల్ ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ అవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫీజు పెంపుపై ముందస్తు అనుమతి తీసుకోవాలని నిబంధనలు ఉన్నా అమలు బలహీనంగా ఉండడంతో స్కూల్స్ వాటిని లెక్క చేయడం లేదని తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. ఫిర్యాదులు చేసిన నిర్ణయాలు ఆలస్యం కావడం వల్ల ప్రయోజనం లేకుండా పోతుందని అంటున్నారు. ఫీజుల నియంత్రణ లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. లేని పక్షంలో తల్లిదండ్రుల ఆగ్రహం పెరిగి ఈ ఉద్యమం మరింత ఉధృతంగా మారే అవకాశం కూడా ఉంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గ్రహించాలి.